లేకపోతే పవన్ సిగ్నల్ కోసం అవంతి ఎదురు చూపు. అవును, అవంతి శ్రీనివాసరావు మాజీ మంత్రి, మాజీ ఎంపీ, ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ప్రస్తుతం రాజకీయంగా స్తబ్దుగా ఉన్నారు ఆయన. అయితే ఆయన జనసేన పార్టీలో చేరడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారంట. ఆ పార్టీ అధినేత ఒక్క సిగ్నల్ ఇస్తే చాలు చేరిపోవటానికి రెడీగా ఉన్నారంట. మరైతే అసలు ఎందుకు జనసేన అధినేత ఆలోచిస్తున్నారు? అవంతి శ్రీనివాస్ లాంటి ఒక బలమైన నాయకుడు, 2 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఒకసారి ఎంపీగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకుడు జనసేనలోకి వస్తానంటే జనసేన అధినేత అధిష్టానం ఎందుకు ఆలోచిస్తుంది? అసలు ఒకసారి అవంతి శ్రీనివాసరావు పొలిటికల్ కెరీర్ మీద ఒక లుక్ వేద్దాం. ముత్తంశెట్టి శ్రీనివాసరావు అలియాస్ అవంతి శ్రీనివాసరావు, అవంతి కాలేజీలో ఉండటం వల్ల ఆయన అందరూ అవంతి శ్రీనివాసరావు అని పిలుస్తూ ఉంటారు. ఆయన అసలు పేరు ముత్తంశెట్టి శ్రీనివాసరావు. మరి అలాంటి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు అంటే అలియాస్ అవంతి శ్రీనివాసరావు గారు 2009లో మొట్టమొదటిసారి భీమిలి నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజారాజ్యం పార్టీ తరపున 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గెలిచిన 18 మంది ఎమ్మెల్యేల్లో అవంతి శ్రీనివాసరావు గారు ఒకరు. అంటే మెగా కుటుంబంతో అత్యంత సాన్నిహిత్యం ఆయనకుంది, అప్పటి నుంచే ఉంది, ప్రజారాజ్యం నుంచే. సో చిరంజీవి గారి కోరిక మేరకు, ఆయన పిలుపు మేరకు ప్రజారాజ్యంలో చేరి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నాయకుడు అవంతి శ్రీనివాసరావు గారు. ఇక ఆ తర్వాత అంటే ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనం, అది అందరికీ తెలిసిందే. సో ఆ ఎపిసోడ్ తర్వాత 2014లో అవంతి శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీలో చేరి అనకాపల్లి పార్లమెంట్ నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి గెలిచినటువంటి పరిస్థితి. సో టీడీపీ ఎంపీగా 2014లో అనకాపల్లి నుంచి గెలిచారు. అనకాపల్లి నుంచి 5 ఏళ్ల పాటు ఎంపీగా పనిచేశారు. ఇక 2019 ఎన్నికలకు వచ్చేసరికి మళ్ళీ అవంతి శ్రీనివాసరావు గారు జెండా మార్చేశారు, పార్టీ కండువా మార్చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే భీమిలి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి మరొకసారి విజయం సాధించారు. అంటే వరుసగా 3 విజయాలే. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి భీమిలి ఎమ్మెల్యే, 2014లో తెలుగుదేశం పార్టీ నుంచి అనకాపల్లి ఎంపీ, 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి భీమిలి ఎమ్మెల్యే. వరుసగా విజయాలు. జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో 2.5 ఏళ్ల పాటు మంత్రిగా కూడా పనిచేశారు. ఇక 2024 ఎన్నికల్లో కూటమి విపరీతమైనటువంటి వేవ్, ఆ గాలి దెబ్బకి అవంతి శ్రీనివాసరావు గారు కుదేలైపోయారు. భీమిలి నియోజకవర్గం నుంచి 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేస్తున్నటువంటి అవంతి శ్రీనివాసరావు గారు గంటా శ్రీనివాసరావు గారి చేతిలో ఓటమి చెందారు. సో అది ఆయన పొలిటికల్ కెరియర్. సో ఇప్పుడు అవంతి శ్రీనివాసరావు గారు ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ 11 స్థానాలకు పడిపోయి ఘోరంగా పరాజయం చెందిందో ఆ తర్వాత ఆయన కొద్ది రోజుల తర్వాత వైసీపీకి రాజీనామా చేసి ప్రస్తుతం స్తబ్దుగా ఉన్నారు. అయితే తెలుగుదేశంలో చేరాలంటే ఆల్రెడీ గంటా శ్రీనివాసరావు గారు భీమిలి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి తెలుగుదేశంలో చేరి ఆయన ఏం చేస్తారు? ఇప్పుడు భీమిలి టికెట్ ఆయనకి ఇచ్చే పరిస్థితి ఉండదు. సో కాబట్టి తెలుగుదేశంలోకి వెళ్ళే అవకాశం లేదు. ఆల్రెడీ తెలుగుదేశంలో గంటా శ్రీనివాసరావు గారు లాంటి బలమైన నేత, ఎందుకంటే ఇద్దరు ఒకటే సామాజిక వర్గం, అవంతి శ్రీనివాసరావు గారు, గంటా శ్రీనివాసరావు గారు ఇద్దరు కాపు సామాజిక వర్గం, ఇద్దరు బలమైన నేతలే ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా. సో కాబట్టి ఈయన మళ్ళీ టీడీపీలోకి వెళ్తే ఇద్దరులో ఎవరికో ఒకరికే అవకాశం. సో కాబట్టి జనసేన పార్టీ వైపు చూస్తున్నారు. అయితే జనసేన అధినేత సిగ్నల్ ఇస్తే నిమిషాల్లో జనసేన తీర్థం పుచ్చుకోవడానికి ఏమాత్రం ఆలోచించే పరిస్థితులు ఆయన లేడు. చాలా ఆశగా, ఆతృతగా ఉన్న పరిస్థితి. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యే మొదట ఆయన. సో మెగా కుటుంబంతో అత్యంత సాన్నిహిత్యం ఉంది ఆయనకి. సో కాబట్టి ఇప్పుడు ఆయన జనసేన పార్టీలో చేరితే మరి రానున్న రోజుల్లో మంచి అవకాశాలు జనసేన నుంచి వస్తాయనేటువంటి ఆశతో ఉన్నాడు. సో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా
కొత్త నియోజకవర్గం ఏదన్నా అవకాశం వస్తుందేమో, లేదా గంటా శ్రీనివాసరావు గారు ఆల్రెడీ ఉత్తరాంధ్రలో ఎక్కడ పోటీ చేసినా గెలిచేటువంటి సత్తా ఆయనకు ఉంది కాబట్టి మరి గంటా శ్రీనివాసరావు గారికి మరి తెలుగుదేశం అధిష్టానం ఇంకేదైనా నియోజకవర్గం కేటాయించి జనసేన నుంచి ఈయనకేమైనా భీమిలి కేటాయిస్తారేమో అనేటువంటి ఆలోచనలో ఈయన కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇకపోతే మరెందుకు జనసేన అధినేత ఎందుకు వెయిట్ చేస్తున్నాడు? మరి అవంతి శ్రీనివాసరావు గారు లాంటి బలమైన నేత జనసేనలోకి వస్తానంటే ఆయన ఎందుకు సిగ్నల్ ఇవ్వట్లేదు అని ఆరా తీస్తే జనసేన పార్టీలో పంచకర్ల సందీప్ అనేటువంటి ఒక లీడర్ ఉన్నాడు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరపు నుంచి ఆయన పోటీ చేసి 25,000 ఓట్లు సాధించాడు. యువకుడు, ఉత్సాహవంతుడు, అత్యంత ప్రియ శిష్యుడు పవన్ కళ్యాణ్ గారికి, ప్రత్యేకించి నాగబాబు గారికి. గత ఎన్నికల్లోనే 2024 ఎన్నికల్లోనే ఆయనకి టికెట్ ఇవ్వాలనుకున్నప్పటికీ చివరి నిమిషంలో మిస్ అయిన పరిస్థితి. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు డైరెక్టర్గా ఉన్నారు. అది చాలా కీలకమైనటువంటి పదవి. దగ్గరుండి మరి నాగబాబు గారు పంచకర్ల సందీప్ గారితో ప్రమాణ స్వీకారం చేయించారు ఆ పదవికి. పవన్ కళ్యాణ్ గారికి, నాగబాబు గారికి అత్యంత ప్రియ శిష్యుడిగా ఉన్నాడు పంచకర్ల సందీప్. అలాంటి పంచకర్ల సందీప్కి అన్యాయం చేసినట్టు అవుతుందేమో అవంతి శ్రీనివాస్ గారిని పార్టీలోకి తీసుకుంటే. మరి ఆయన భీమిలి టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. రేపొద్దున గంటా శ్రీనివాసరావు గారు సరే తెలుగుదేశం పార్టీ ఆయన్ని ఎంపీగా గానో లేకపోతే ఇంకో నియోజకవర్గమో, ఎందుకంటే ఆయన ఉత్తరాంధ్రలో ఎక్కడ పోటీ చేసినా గెలిచే సత్తా ఉన్న నాయకుడు గంటా శ్రీనివాసరావు గారు కాబట్టి వేరే నియోజకవర్గం వారికి కేటాయించి ఆయనకి భీమిలి ఈ నియోజకవర్గం జనసేనకి ఇస్తే మరి జనసేన పార్టీ ఎవరికి ఇవ్వాలి టికెట్టు? ఖచ్చితంగా మొదటి నుంచి జనసేననే నమ్ముకొని జనసేనలోనే తన రాజకీయ జీవితాన్ని మరి ప్రారంభించినటువంటి సౌమ్యుడైనటువంటి విద్యావంతుడైనటువంటి పంచకర్ల సందీప్ గారికి ఇవ్వాలనే ఆలోచనతో జనసేన పార్టీ అధిష్టానం ఉందంట. సో కాబట్టే అవంతి శ్రీనివాసరావు గారిని పార్టీలోకి తీసుకుంటే పంచకర్ల సందీప్కి అన్యాయం చేసినట్టు అవుతుందేమో అనేటువంటి ఒక చర్చ కూడా జనసేన పార్టీ అధిష్టానం వద్ద జరుగుతూ ఉంది. సో కాబట్టి అంటే ఈయన 3 సార్లు రాజకీయాలు సక్సెస్ అయ్యాడు, ఒక ఎన్నిక ఫెయిల్ అయ్యాడు. అంటే 3 సార్లు 3 వేరు పార్టీల నుంచి ఆయన ఎన్నికయ్యాడు. ప్రజారాజ్యం ఎమ్మెల్యేగా, తెలుగుదేశం నుంచి ఎంపీగా, వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా. మరి అలాంటి అవంతి శ్రీనివాసరావు గారు జనసేనలోకి వస్తే మరి రేపొద్దున మళ్ళీ పార్టీ మారని గ్యారెంటీ ఏంది? సో కాబట్టి పంచకర్ల సందీప్ లాంటి నాయకులే జనసేనలో ఉంటే వాళ్ళనే ఎమ్మెల్యేలుగా పవన్ కళ్యాణ్ గారు తయారు చేసుకున్న ఆలోచనతోటి మరి అతనికే సీట్ ఇవ్వాలి వచ్చే ఎన్నికలు అనేటువంటి ఒక ఉద్దేశంతో అవంతి శ్రీనివాసరావు లాంటి నాయకుల్ని మరి ఆలోచిస్తున్నాడా? లేదా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే సో కొత్తగా వచ్చే వాళ్ళకి, ఎందుకంటే కొత్తగా వచ్చే నాయకులు కమిట్మెంట్లతో వస్తారు ఖచ్చితంగా. ఏ రాజకీయ పార్టీ అయినా 4 సార్లు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఖచ్చితంగా నియోజకవర్గంలో సీటు కోసమే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి వస్తారు, కానీ సేవ చేయడానికి రారు. ఏ రాజకీయ పార్టీలో అయినా సరే. జనసేన అంటే ఆ సిద్ధాంతాలు వేరు కాబట్టి ముందు అక్కడ సేవ చేయాలి కొన్నాళ్ళ పాటు, ఆ తర్వాత నాయకుడికి నచ్చితే, అధినేతకు నచ్చితే, పబ్లిక్లో వారికి మరి ఎంతో కొంత ఇమేజ్ ఉంటే సీట్ ఇచ్చే పరిస్థితి. ఈ పార్టీ డిఫరెంట్ కాబట్టి. సో కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి కాస్త లేట్ అవుతుంది. సో ఇవన్నీ అంచనా వేసుకొని మరి ఆయన్ని పార్టీలోకి తీసుకున్నారంటే ఖచ్చితంగా టికెట్ ఇస్తామనేటువంటి హామీ ఆయన తీసుకొని పార్టీలోకి వస్తాడు. అధిష్టానం కూడా ఆ తరహా ఆలోచించుకొనే వారిని జాయిన్ చేసుకుంటారు. ఒకవేళ రేపొద్దున పార్టీలోకి తీసుకొని చివరి నిమిషంలో టికెట్ ఇవ్వకపోతే వైఎస్ఆర్సీపీ నుంచి టికెట్ ఇస్తే ఖచ్చితంగా వైసీపీకి వెళ్ళిపోతారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే రాజకీయ నాయకులు పబ్లిక్ సేవ చేయాలనే ఉద్దేశంతో ఉంటారు కాబట్టి వారు ఎమ్మెల్యేనో, ఎంపీనో, మంత్రో అయితేనే పబ్లిక్లో వారికి సేవ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అవంతి శ్రీనివాసరావు గారి లాంటి నాయకులు జనసేనలోకి రావాలనుకుంటున్నారు. జనసేన అధిష్టానం మరి ఆయన ఎక్కడ అకామిడేట్ చేయాలనేటువంటి ఆలోచనలో ఆయనైతే హోల్డ్లో పెట్టినట్టు తెలుస్తూ ఉంది.